All of you, good morning. SR Defense Academy, Ballari Bypass, Rachanapalli, Anantapur district. చైర్మన్ సార్ గారు వచ్చేసి XBSF సార్ పేరు వచ్చేసి సంజీవ్ రెడ్డి. మనం టుడే వచ్చేసి అమ్మాయిలకి BSF రన్నింగ్ కండక్ట్ చేస్తున్నాం. అంటే మనకి ఆల్రెడీ చాలా మందికి తెలుసు BSF ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి. అమ్మాయిలకి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అనేది అబ్బాయిలకు స్టార్ట్ అయ్యింది. మన స్టూడెంట్స్ కి 29, 30, 31 కంప్లీట్ చేసుకున్నారు. 25-35 మెంబర్స్ టోటల్ గా మనకి రన్నింగ్ అనేది పాస్ అవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలకు టైమింగ్ అనేది మార్నింగ్ సెక్షన్ లో మనకి టైమింగ్ అనేది చెక్ చేస్తున్నాము. చాలా మంది అడుగుతూ ఉంటారు 5 km రన్నింగ్ ఉంది లేదంటే అమ్మాయిలకి కదా, అమ్మాయిలు హార్డ్ వర్క్ చేయలేరు, రన్నింగ్ మనం కొట్టలేము, 1.6 అన్నా కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా కూడా పాస్ కాలేమని చాలా మంది భయపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము చెప్తున్నాము, భయపడకండి. ఫస్ట్ మనకు ఖచ్చితంగా ఒక నిబద్ధతగా మనం ప్రాక్టీస్ చేయాలా, టైం టేబుల్ ప్రకారంగా ప్రాక్టీస్ చేసుకొనేసి మనం మనసుని కంట్రోల్ పెట్టుకొనేసి మనం అక్కడికి సెలక్షన్స్ కి వెళ్ళినాము, సెలక్షన్స్ లో ఉన్నాము, మనకి ఇప్పుడు రన్నింగ్ టైమింగ్ ఉంది అనే మనసు వ్యక్తిత్వాన్ని మనం పక్కన పెట్టేసేయాలి. అది పక్కన పెట్టుకొని ఆ టెన్షన్ నుంచి పీస్ఫుల్ మైండ్ తో మనం రన్నింగ్ డైలీ ఎలా ప్రాక్టీస్ చేస్తామో అట్లా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రన్నింగ్ ఈవెంట్ పాస్ అవ్వచ్చు. మేము మా స్టూడెంట్స్ కూడా డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు 7 వరకు 1 hour రన్నింగ్ టైమింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. రౌండ్స్ సర్కిల్ చేస్తారు. దగ్గర 8 kilometers వరకు వీళ్ళు పరిగెత్తడం అనేది జరుగుతుంది అమ్మాయిలు. అబ్బాయిలకు వచ్చేసి 12 kilometers వరకు రన్నింగ్ ప్రాక్టీస్ అనేది డైలీ ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేసిన ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా మనము ఈవెంట్ లో భయపడాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు ఎవరైనా ఇప్పుడు BSF వెళ్తున్న వాళ్ళు, BSF లో అమ్మాయిలు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా గుర్తు పెట్టుకోండి. టైమింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా మీకు 1 week 20 days వరకు టైం ఉంది. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 3 days బిఫోర్ రన్నింగ్ టైమింగ్ చెక్ చేసుకోండి. మీకు టైమింగ్ తెలిసిపోతుంది. అప్పుడే మనం పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అనేది. అదే టైమింగ్ ని మెయింటైన్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా అక్కడ రన్నింగ్ అనేది మనం పాస్ అవ్వచ్చు. మా స్టూడెంట్స్ లో ఇప్పుడు దగ్గర వీళ్ళందరూ 20 members. ఈ 20 members కి BSF ట్రేడ్ అనేది ఇప్పుడు రన్నింగ్ అనేది ఉందన్నమాట. అందుకోసమే ప్రతి వీక్ సండే మనకి రన్నింగ్ టైమింగ్ చూస్తాం. అదే కోణంలోనే ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిలకి రన్నింగ్ టైమింగ్ చూస్తున్నాము. మీరు తెలుసుకోవచ్చు వీళ్ళు రన్నింగ్ టైమింగ్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాం. మనం డిపార్ట్మెంట్ ఇచ్చేది వచ్చేసి 8 minutes 30 seconds అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళల్లో 6 minutes వచ్చే వాళ్ళు ఉంటారు, 7 minutes వచ్చే వాళ్ళు ఉంటారు, 8 minutes కూడా ట్రాక్ మనకి వచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళని చూసుకొని ఒకసారి మీరు కూడా టైమింగ్ ని ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. బయట నుంచి వెళ్తున్నటువంటి ప్రతి స్టూడెంట్ కి మా తరపు నుంచి SR డిఫెన్స్ తరపు నుంచి మీకు అందరికి ఆల్ ద బెస్ట్. కంపల్సరీగా మీరు రన్నింగ్ పాస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. రన్నింగ్ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. వాటికి సంబంధించిన ట్రైనింగ్ కావాలంటే కూడా మన SR డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. దానికి కూడా మీరు ఇక్కడికి రావచ్చు. అలానే SSC GD లో అంటే మన స్టూడెంట్స్ కి ఎట్లానంటే ఒకటే నోటిఫికేషన్ పైన మనము అప్లికేషన్స్ వేయం. మన దగ్గర ఏ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా వాటిపైన ఒక స్టూడెంట్ కంపల్సరీగా 6-7 నోటిఫికేషన్స్ కి అప్లికేషన్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల నేను చాలా సార్లు చెప్పాను, లాస్ట్ టైం కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక స్టూడెంట్ ఒకటే నోటిఫికేషన్ పైన ఆధారపడుకోకుండా ఎక్కువ అప్లికేషన్స్ చేయడం అనేది మన SR డిఫెన్స్ అకాడమీలో జరుగుతుంది. ఆన్లైన్ కూడా మనమే చేస్తాము. ఎగ్జామ్ కోచింగ్, ఫిజికల్ కోచింగ్ టోటల్ అంతా కూడా మనమే ప్రొవైడ్ చేస్తూ జాబ్స్ అనేది ఎక్కువ మందిని మన డిఫెన్స్ నుంచి పంపించాలని ఒక లక్ష్యంతో సార్ కేర్ఫుల్ గా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ తో మనం క్లాసెస్ చెప్పిస్తూ ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ అప్పటికప్పుడే వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. దీని వల్ల ఏమనంటే ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నెక్స్ట్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు. లేదు సెకండ్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా థర్డ్ ఎగ్జామ్ లో కంపల్సరీగా పాస్ అవ్వచ్చు. అట్లా మనము 6 notifications 7 notifications లో అప్లికేషన్ వేసుకుంటే మనం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం జాబ్ కొట్టాలని అనే ఒక లక్ష్యం అనేది కన్ఫర్మ్ గా నెరవేరడం జరుగుతుంది. మన స్టూడెంట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ
టోటల్ గా ఈ అమ్మాయిలు అందరూ కూడా కొంతమంది అగ్నిపథ్ సెలెక్ట్ అయినారు, కొంతమంది సిఎస్ఎఫ్ ట్రేడ్ ఉంది, కొంతమందికి వచ్చేసి బిఎస్ఎఫ్ ట్రేడ్ ఉంది, కొంతమందికి ఎస్ఎస్సి జీడీ ఉంది, కొంతమందికి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది, కొంతమంది వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా మనం అప్లై చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మనకి ఏదో ఒక జాబ్ లో మనకి 10 months 12 months లో జాబ్ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా అప్లికేషన్స్ ఏ వచ్చినా కూడా వాటిని ఫాలోఅప్ చేస్తూ ఎక్కువ అప్లికేషన్స్ వేసుకుంటే మనం గ్యారంటీగా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళొచ్చు. ఇది మన ఉద్దేశము. ఇదే విధంగానే మన టైం టేబుల్ కూడా ఉంటుంది. కాబట్టి బయట విద్యార్థులు ఎవరైనా కావచ్చు, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, మనం ఖాళీగా ఉన్నాము, లేదు ఎస్ఎస్సి అప్లై చేసుకున్నాము, కోచింగ్ ఎలా అనేవాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు. రన్నింగ్ గానీ లేదు క్లాసెస్, ఎగ్జామ్ క్లాసెస్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉన్నది మనకి ఎస్ఎస్సికి ఎగ్జామే ఉండేది. 3 months టైం ఉంది మీకు. February to April మనకి ఆన్లైన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ టైం టేబుల్ ప్రకారంగా మనకి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ ఉండొచ్చు, మార్చి లో అయినా ఎగ్జామ్ ఉండొచ్చు, లేకుంటే ఏప్రిల్ అయినా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, ఎస్ఎస్సి జీడీ గోల్ కొట్టాలి అంటే ఈ 3 months క్లాసెస్ కి గ్రౌండ్ కి ఆన్లైన్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి దాంట్లో పెడితే మీరు ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వచ్చు. అదే టాస్క్ ని మేము ఇక్కడ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నాము. స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా రావాలనుకుంటున్న స్టూడెంట్స్ కి మీకు కింద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీకు 199 299 2 నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేశారు. ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలు కనుక్కొని ఇక్కడికి రావచ్చు. ప్రతి ఒక్కరికి మరొకసారి బిఎస్ఎఫ్ ట్రేడ్ గానీ ఎస్ఎస్సి కానీ అందరికి ఆల్ ద బెస్ట్ న్యూ బ్యాచెస్ కి. అలానే మా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు రన్నింగ్ టైమింగ్ స్టార్ట్ చేస్తాము. మీకు ఎండింగ్ పాయింట్ లో కూడా మీకు వీడియోలో చూపిస్తారు వీళ్ళు ఎంత టైం వచ్చినారని చెప్పేసి. ప్రతి ఒక్కరికి జై హింద్, జై భారత్. అంబరాల వీధిలో చిన్ని చందమామరా, అందున ఒదిగుందిరా చెవుల పిల్లిరా. నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా, ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా. అమాయత వెలుకి తాంబూల పెటిక కట్టుందిరా, తాపిగా ఈదుకుంటూ నీళ్ళల్లో ఏములో దాకుందిరా. తారలాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా, లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా. బుజ్జాయిరా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే. బజ్జో లాలిజో లాలిజో నానా సరదాగా ఆడు, మురి బెంగాడు, ఎదుగింకా ఎదుగు ఎదుగు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఏ నీళ్లల్లో కూడా. మరి ఎక్కడ దండం పెట్టుకుంటే ఏటి? చెయ్యి పట్టి చూపగా తోడులేరని
ముందే అర్హతనోనికి కాలమే ఆడికి దారి చూపిస్తుంది. ఎదుగింకా ఎదుగు ఎదుగు నిలవరా నిలవరా అడుగునల్లే కదలరా నిలవరా నిలవరా జగమునే నువ్వు గెలవరా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా, వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఓ పెదవుల్లో వెన్నెల్లు, గుండెల్లో కన్నీళ్ళు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరణాళ్ళు. ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినాళ్ళు. అడుగు మోపిన నిన్ను చూసి అదిరి పలనాడు, ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు.
నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ ఓ గోవానైక్య, వాడి గుండెలో కత్తి దిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్. నిజమే షేర్ ఖాన్ సార్, కానీ ఆ కత్తి దించే మగాడుండాలిగా. కంప్లీట్ అయిపోయింది. 1/6 అమ్మాయిలు వచ్చేసి మౌనిక పైకి టైమింగ్ ఎంత పడింది? 6 minutes 40 seconds అనేది అమ్మాయి టైమింగ్ వచ్చింది. నెక్స్ట్ 7 minutes. నెక్స్ట్ 7:20 మేడం. 7:20. నెక్స్ట్ 7:14. నెక్స్ట్ 7 minutes లోపల టోటల్ 20 మెంబర్స్ అనేది మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో రన్నింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఇదే విధంగా మీరు చేస్తే, అంటే నార్మల్ గా పీస్ఫుల్ గా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈవెంట్ పాస్ అవ్వచ్చు. అందరికీ ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్. यूं तो सीधे बड़े, कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा.